దేవుడు మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని మా దేవుని మాట వినుటకు ఈ విధంగా మనందరినీ కూడా సమకూర్చినందుకు ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి పేట నాకు స్తుతులు స్తోత్రాలు. వాక్యం మీద ఆసక్తితో దేవుని సహవాసానికి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మనము గత 3 వారాల నుంచి ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటున్నాము. ప్రభు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అలా ఎంచబడటానికి కారణాలు ఏంటి, మనం వాక్యపు వెలుగులో నుంచి ఆలోచిస్తూ దేవుని కుమారుడి దగ్గరికి వెళ్ళటానికంటే ముందుగా మనిషికి మధ్య ఉన్న కుమార బంధం ఏంటో మనం చూసాము. అక్కడ 6 కారణాలు చూసాం. మనిషికి మధ్య ఉన్న కుమార బంధం 6 కారణాలు చూసాం. గుర్తున్న 6 కారణాలు ఏంటో చెప్పండి, ఒకవేళ గుర్తుంటే. కన్నందుకు, పెంచినందుకు, గైడెన్స్ చేసినందుకు, సువార్త చెప్పినందుకు, మనం ఏ రంగంలో స్థిరపడతామో దాన్ని బట్టి, మనం ఉంటున్న దేశాన్ని బట్టి 6 కారణాలు చూసాం. నెక్స్ట్ వారం మనం ఏం చూసామంటే దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం చూసాం. దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం చూసాం. అక్కడ కూడా 6 కారణాలు చూసాం. 6 కారణాలు ఏంటి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, సృజించిన దాన్ని బట్టి, దేవుడు కల్పించిన హోదాని బట్టి, విశ్వాసమును బట్టి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న దాన్ని బట్టి, మన యొక్క క్రియలు గుణములను బట్టి, తర్వాత పునరుద్ధానమును బట్టి 6 కారణాలు చూసాం అక్కడ కూడా. అయితే ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడుగా ఎంచబడ్డాడు. మనం ఈ విషయాలన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాము? దేవుని కుమారుడు అంటే ఏంటో మనకు తెలియటం కోసం ఈ విషయాలన్నీ నేర్చుకుంటున్నాం. మనిషికి కుమార బంధం చూసాము, దేవునికి మనిషికి కుమార బంధం ఏంటో చూసాము. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడుగా ఎంచబడ్డాడు ఆ విషయాన్ని చూస్తాము. నిజానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరైనా మనకు తెలిసిన దాన్ని బట్టి యోహాను సువార్త మొదటి వచనంలో దేవుడు 100% దేవుడుగా ఉన్న ఆయన యోహాను సువార్త 1:14లో శరీరంలో మన మధ్య భూలోకానికి, మనుషులున్న లోకానికి వచ్చాడు. యాక్చువల్గా ఆయన నరుడు కాదు. ఆయన భూలోకానికి రావడానికి కారణాలు ఏంటో మనందరికీ తెలుసు. అయితే అది ఎప్పుడు మన మైండ్లో ఉండాలి. ఈరోజు మనము ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడుగా ఎంచబడ్డాడో ఆ పాట మనం వింటున్నప్పుడు యాక్చువల్గా ఆయన స్టేటస్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. అది తెలియకుండా ఇప్పుడు కూడా మనం ఒక 6 కారణాలు చూడబోతున్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడు అన్న దగ్గర కూడా ఒక 6 కారణాలు చూడబోతున్నాం. కానీ ఈ 6 కారణాలు చూస్తున్నప్పుడు నిజానికి ఎవరు కుమారుడు అనే ఈ ఆలోచనకు వెళ్ళడం కంటే ముందుగా యాక్చువల్గా ప్రభు యేసుక్రీస్తు వారి స్టేటస్, ఆయన భూలోకానికి రాకముందు ఆయన స్టేటస్ ఏంటో మనకి మైండ్లో ఉండాలి. అది మైండ్లో లేకుండా ఇదిగో వాళ్ళ కుమారుడు వీళ్ళ కుమారుడుగా ఎంచబడ్డాడు అన్నప్పుడు కన్ఫ్యూజన్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇలా ఎవరి కుమారుడుగా ఎందుకు ఎంచబడ్డాడు అన్న కారణాలు మనకు తెలియాలంటే అసలు ఆయన సహజ స్థితి ఏంటో మనకు తెలియాలి. ఆయన 100% దేవుడు, ఆయన నిత్యుడు అంటే ప్రారంభం లేనివాడు. ఆయనే ఆది, ఆయన అంతం. ఆది అంతము లేనివాడు దేవుడు, ఆయన ప్రభు యేసుక్రీస్తు. అయితే ఈరోజు మనం పాఠంలోకి వెళ్తున్నప్పుడు ఈ విషయాన్ని మన మనసులో పెట్టుకొని మనం పాఠంలోకి వెళ్తే మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరికి కుమారుడుగా ఎంచబడ్డాడు ఒకసారి చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో యేసు ఫిలిప్పులైన కైసర ప్రాంతంలో వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా ప్రభు యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయన మనిషి కుమారుడుగా ఎంచబడ్డాడు దేన్ని బట్టి? ఒక మనిషిని పుట్టాడు కాబట్టి. అర్థమవుతుందా? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ముందు మనం యోహాను సువార్త 1:1 అది మైండ్లో పెట్టుకొని ఈయన మనిషి కుమారుడుగా భూలోకానికి వచ్చిన తర్వాత తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఫిలిప్పులైన కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు
మనిషి కుమారుడు ఎవడని జల్లు చెప్పుకుంటున్నారని తన శిష్యులు అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఈయన మనిషి కుమారుడుగా ఎంచబడుతున్నాడు. దేన్ని బట్టి? ఆయన ఒక నరుడు, ఒక స్త్రీకి పుట్టాడు కాబట్టి, మరి మరే తల్లికి పుట్టాడు కాబట్టి, నర రూపంలో రక్తమాంసాల పాలివాయినాడు కాబట్టి ఆయన మనిషి కుమారుడుగా ఎంచబడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదివితే, 2వ అధ్యాయము 14 నుంచి మనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసాల గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత రహస్యములకు లోబడిన వారిని విడిపించటకు ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడాడు. రక్తమాంసాల్లో ఆయన కూడా పాలివాడాడంటే యాక్చువల్గా ఆయన నరుడు కాదు. అర్థమవుతుందా? తర్వాత కూడా కంటిన్యూ. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావం అంటే మనలాంటి మనుషుడిగా. అబ్రహాము సంతాన స్వభావం అంటే దేవదూతల స్వభావం కాదు. అబ్రహాము సంతాన స్వభావం అంటే మనలాంటి నరుడుగా ప్రత్యక్షమయ్యాడు. అర్థమవుతుంది? అసలు అక్కడే అర్థమవుతుంది. నరుడుగా ప్రత్యక్షమయ్యాడు, రక్తమాంసాలు వచ్చాడంటే ఆయన రక్తమాంసాల్లో పాలువాడైన వాడు కాదని తెలియాలి మనం. మనిషి కుమారుడిగా ఎంచబడుతున్నాడు. ఎలా ఎంచబడ్డాడు? దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగినప్పటికీ కూడా అన్యులకు రాని డౌట్లు మనకు వస్తాయి. ఎక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర. ఏంటంటే ఆయన దేవుడు కదండి, ఆయన దేవుడు కాబట్టి ఆయనకి ఎన్ని శోధనలు వచ్చినా ఆయన తట్టుకోగలిగాడు. మనం నరులం కదా, పాపం చేసే స్వభావాన్ని, పాపం చేసే శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా అని చాలా చులకన భావంగా ఆలోచిస్తాం ప్రభువైన యేసుక్రీస్తు వారిని. దేవుడు ఎక్కడైనా అన్యాయం చేస్తాడండి? ఇక్కడ మీరు ఆలోచన చేయండి ఒక మాట. మనము రక్త మాంసాల్లో ఉండి పాపం చేసినందుకు మనల్నేమో నరకానికి పంపిస్తానంటున్నాడు. ఇప్పుడు అదే రక్త మాంసాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండి ఆయన దైవత్వములో ఉండి ఏ పాపం చేయకుండా ఉండి, చూడండి నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలా ఉండండి, లేకపోతే మిమ్మల్ని నరకానికి పంపిస్తానంట. న్యాయమేనా? ఆ పాపం నువ్వు తల్లి అలా అన్నారు. వాళ్ళు తీసుకోండి, వాళ్ళ దగ్గర కంట్రోల్గా ఉంటారు. ఇక్కడ మన అందరికి ఉన్న డౌట్లు ఏంటంటే, మనం నరులం కదండి, పాపం చేసే శరీరాన్ని దేవుడే ఇచ్చాడు కదా, మనమంటే పాపంలో పడిపోతాం, ఆయన దేవుడు కదా, ఆయన ఎందుకు పాపం చేస్తాడు అని చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని తప్పుగా ఆలోచన చేస్తారు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు వారి గురించి రాయబడిన మాట ఏంటి? మన ప్రధాన యాజకుడు. మన హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వల్లే శోధింపబడిన పాపం లేనివాడిగా ఉండను. పక్కన చూడండి 7:26 కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26లో కూడా పవిత్రుడును నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మండలముల కంటే ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేని బట్టి చెప్తున్నాడు? స్త్రీ పురుషులకి, చిన్నలకి, పెద్దలకి ప్రాంతీయతత్వంతో సంబంధం లేకుండా, ప్రతి ప్రాంతంలో ఉన్న వారికి, దేశాలతో సంబంధం లేకుండా మనుషులందరికీ ఉన్న సమస్యలే ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఉన్నాయి. ఆయన సమస్త విషయాల్లో శోధించబడ్డాడు, కానీ పాపం లేనివాడిగా ఉన్నాడు. కానీ మనం ఏమనుకుంటాం? ఆయన దేవుడు కదండి, ఆయనకి ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకుంటాడు అంటాడు. దేవుడుగా ఉండి తట్టుకున్నాడా, నరుడుగా ఉండి తట్టుకున్నాడా? ఒకసారి ఆలోచించండి. నరుడుగా ఉండి 100% రక్తమాంసాల్లో ఉండి నరుడుగా ఉండి తట్టుకున్నాడు ఆ శోధనలన్నీ. కాబట్టే మన పాపానికి అయ్యే వెల చెల్లించడానికి ఆయనకు అర్హత ఉంది. బాగా ఆలోచించండి పాయింట్. ఇప్పుడు ఆయనేమో దేవుడి స్థానంలో ఉండి నేను శోధన చేయించాను, మీరు జయించాను అంటే అన్యాయం అవుతుంది. దేవుడు అన్యాయం చేయట అసంభవం. అలాంటప్పుడు మనం రక్త మాంసాల్లో ఉండి మనం పాపం చేశాం కాబట్టి ఆయన కూడా మనలాంటి రక్త మాంసాల్లో ఉండి అన్ని శోధనలు జయించాడు కాబట్టి ఇదిగో నేను జయించాను, మీరు కూడా జయించండి, నేనే మాదిరి అని చెప్పాడు.
అలా కాకుండా మనకేం డౌట్ వస్తుంది? ప్రతి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు అన్నమాట. ఆయన దేవుడు కదండి, కాబట్టి అన్ని శోధనలు తట్టుకోగలిగాడు. నన్ను ఎవరైనా తట్టుకుంటారంటారు. ఏదో దేవుడి మీద, ప్రభు యేసుక్రీస్తు వారి మీద సానుభూతి చూపిస్తున్నట్టుగా. కాదు, అట్లా మాట్లాడితే మన పాపానికి ఆయన యొక్క రక్తం సరిపోదు. అలా మాట్లాడితే మన పాపానికి ఆయన రక్తం సరిపోదు. మన పాపాలకి విముక్తి కలగదు. ఆయన 100% దేవుడు, 100% నరుడుగా ఉండి ప్రతి శోధనను జయించాడు. అలా విశ్వసిస్తేనే ఆయన రక్తం వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ ఇలాంటి డౌట్ మళ్ళీ ఉంటే ఖచ్చితంగా దాన్ని తీసేసుకోవాలి. లేదు, ఆయన నాలాగనే రక్త మాంసాల్లో ఉండి ప్రతి శోధనను జయించాడనే విశ్వాసం అనుకున్నాడు. అది ఆయన మనిషి కుమారుడుగా ఎంచబడ్డాడు. దాన్ని బట్టి ఆయన మనిషి కుమారుడుగా ఎంచబడ్డాడు. ప్రభు యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడుగా ఎంచబడ్డానికి కారణం చూస్తాం. ఇంకొక కారణాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే 55వ వచనంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? అతని తల్లి పేరు మరియ కాదా? ఈయన వడ్లవాని కుమారుడుగా కూడా ఎంచబడ్డాడు. దేన్ని బట్టి? ఆయన ఏ కుటుంబంలో అయితే పుట్టాడో ఆ కుటుంబం వాళ్ళ యొక్క వృత్తి ఏంటి? కార్పెంటర్, వడ్లవాడు వాడు. సో దానిని బట్టి ఆ కుటుంబంలో ఆయన పుట్టాడు కాబట్టి ఈయన వడ్లవాడిగా పిలువబడ్డాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు వారిని ఎంత చులకన భావంతో చూస్తున్నారో చూడండి. ఆనాటి ప్రజలైనా ఈనాటి ప్రజలైనా సరే గమనిస్తున్నారా? నిజానికి ఆయన స్టేటస్ ఏంటో మనకు తెలిసినప్పుడు ఆ స్థాయిలోనే ఆయన ఆలోచించాలి. కానీ ఒక మనుషుడుగా రక్త మాంసాల్లో పాలువాడిన ఒక నరమాతృకగా నీలాంటి నాలాంటి సాదాసీదా మనిషిలాగా ఆలోచిస్తే ఆయన మీద మనకు విశ్వాసం కలగదు. మీకు లాస్ట్ టైం కూడా చెప్పినట్టు గుర్తు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 20వ వచనంలో, అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఉన్నట్టుగానే ఆయన ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల ఏం నేర్చుకోవాలి మనము? క్రీస్తునందు ఉన్న సత్యము ఆయన యందు ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించబడాలి మనం. అప్పుడు ఆయన మీద మనకు విశ్వాసం వస్తుంది. మీకు లాస్ట్ పాఠంలో చెప్పినట్టు 3వ కుమారత్వం గురించి చెప్పినప్పుడు చెప్పాను ఈ విషయాన్ని. ప్రభు యేసుక్రీస్తు వారి మీద మనకు విశ్వాసం కలగాలంటే ఎప్పుడు కలుగుతుంది? ఎందుకు మనం విశ్వాస స్థాయిలో ఎదగలేకపోతున్నాము? మనకి ఆవగించంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. ఆవగింజంత. అది ఇంట్లో పురుషులకు పెద్దగా తెలియదు. నాలాంటి వాళ్ళకి అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇంట్లో ఉన్న తరుడుకు మాత్రమే తెలుసు. పాలపు గింజలు అయితే ఆవగింజలు. అంత విశ్వాసం కూడా లేదా మనకి? ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్నాం మనం. అంత కూడా మనకి లేదు అంటే కారణం ఏంటి? ఆయన ఎందున్న సత్యం ఉన్నట్టుగా మనం నేర్చుకోలేదు. ఒక మనిషి మీద మనకి సంపూర్ణమైన విశ్వాసం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒక పసిబిడ్డ రోడ్డు మీద వెళ్తున్నాడండి, అటు నుంచి కుక్క వస్తుంది. ఆ పసిబిడ్డ వెనక వాళ్ళ నాన్న వస్తున్నాడు. ఆ పసిబిడ్డ కుక్క నుంచి భయపడుతుందా? ఎందుకంటే వెనక మా నాన్న ఉన్నాడు. మీరు చూసారా ఒక వీడియోలో పసిబిడ్డ ఇంటి మీద నుంచి, ఒక గోడ మీద నుంచి వాళ్ళ నాన్న కింద ఉన్నాడు, డైరెక్ట్గా దూకేస్తుంది. ఏంటి ఆ విశ్వాసం? మా నాన్న నన్ను కొట్టుకుంటాడు, నాకేం కాదు. ఎందుకు? ఎదురుగున్న మా నాన్న కాబట్టి నేను ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయినా ఆయన నన్ను పట్టుకుంటాడు. కాబట్టి ఆ పసిబిడ్డ ఒక వీడియో చూసాము, చక్కగా గోడ మీద అలా దూకేస్తాం, ఆయన చక్కగా ఎత్తు పట్టుకున్నాడు. ఏంటది? ఆ పసిబిడ్డకి తండ్రి మీద ఉన్న నమ్మకం, విశ్వాసం. మా నాన్న నన్ను కాపాడుతాడు, నన్ను పట్టుకుంటాడు. అసలు అవి కూడా ఉండవు. నేను దూకితే మా నాన్న పట్టుకుంటాడు, అది కూడా ఉండదు ఆ పాపకి. ఆయన తన ఇష్టం వచ్చినట్టు తను బ్రతికినా మా నాన్న నన్ను సేవ్ చేస్తాడు. కానీ ఆ పసిబిడ్డ హృదయం అవేవి ఉండవు. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు యందు మనకి సంపూర్ణమైన విశ్వాసం మనకు రావాలంటే ఎప్పుడు వస్తుంది? ఆయన దేవుడు నన్ను ఆయన స్థాయికి తెచ్చాడు. చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట. ఆ 8వ అధ్యాయం 9వ వచనం.
రెండవ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం మీ నిమిత్తం దరిద్రుడు. యాక్చువల్ గా ఆయన స్టేటస్ ఏంటంటే ఆయన ఉన్నత స్థితి కలిగిన వాడు మన స్థాయికి దిగొచ్చేసి మనల్ని ఆయన స్థాయికి మెచ్చాడు. అర్థమవుతుంది యేసు ప్రభు వారి యొక్క స్థితి ఏంటో. ఆయన ఉన్నత స్థితిని వదిలేసి మన స్థాయికి వచ్చేసి మనల్ని ఆయన స్థాయికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. రక్త మాంసంలో ఆయన శరీరంలో వచ్చాడంటే ఆయన ఏదో నీలాంటి నాలాంటి సాదాసీద మనిషి అనుకుంటున్నాం, అలా ఆలోచిస్తున్నాం కాబట్టి ప్రభు వారి మీద మనకి సంపూర్ణమైన విశ్వాసం కలగటం లేదు. సో ఆయన వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఈయన తమ్ముడు చెల్లెలు మనతో లేరా, ఈయన మరియ కుమారుడు కాదని మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? ఆయన యాక్చువల్ స్టేటస్ గురించి వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళకి తెలియదు, మనకు తెలిసిందా? ఇప్పటికే మనకు తెలిసిందా? మనకు తెలియలేదు కాబట్టి మనం సంపూర్ణమైన విశ్వాసంలో ఎదగలేకపోతున్నాం. అందుకే ప్రభు వారు అంటారు లోకాసు వార్తలో, ఆయన మరలా సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు అసలు విశ్వాసాన్ని భూమి మీద కనుగొంటానా అంటాడు. అంటే విశ్వాసాన్ని కనుగొంటానంటే విశ్వాసం ఉండదా? విశ్వాసులు ఉండరా? ఉంటారు, విశ్వాసులు ఉంటారు, విశ్వాసం ఉంటుంది. కానీ ఆయన అనుకున్న విశ్వాసం ఏంటి? ఆయన అనుకున్న విశ్వాసం అబ్రహాం గారిలో ఉన్న విశ్వాసం. విశ్వాస వీరుల జాబితా ఉంది కదా 11-12 అధ్యాయాల్లో, వాళ్ళకున్న విశ్వాసం, బైబిల్లో భక్తులకున్న విశ్వాసం, అలాంటి విశ్వాసాన్ని ఆయన కనుగొంటాడు అంటారు. విశ్వాసులు ఉంటారు, విశ్వాసంతోనే ఉంటారు, కానీ మన విశ్వాసము జ్ఞానానుసారం మీద ఉండదు. అది దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులకు పుట్టాడు కాబట్టి మనుషు కుమారుడుగా ఎంచబడ్డాడు, మొదటి కారణం. రెండవ కారణం, ఆయన వడ్లవాని కుటుంబంలో పుట్టాడు కాబట్టి వడ్లవాని కుమారుడుగా ఎంచబడ్డాడు. మూడో కారణం చూద్దాం, అదే లూకాసు వార్తలో 3వ అధ్యాయము 23వ వచనంలో, లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనంలో, పరిశుద్ధాత్మ శరీరాకారంతో యేసు బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళ ఈడు గలవాడు. 30 ఏళ్ళ ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు. యోసేపు కుమారుడుగా ఎందుకు ఎంచబడ్డాడు? మరియ తల్లికి ప్రదానం చేయబడ్డాడు కాబట్టి, ఆ కుటుంబంలో ఆయన చేత పెంచబడ్డాడు కాబట్టి. ఆయన ద్వారా పుట్టకపోయినప్పటికీ కూడా ఏ కుటుంబంలో అయితే పుట్టాడో పెంచిన దాన్ని బట్టి, మనం మొట్టమొదటిసారి చూసినప్పుడు కారణాలు చూసాం కదా, దేన్ని బట్టి కుమారుడు అనబడుతున్నాడు? రెండో కారణంలో మనిషికి మధ్య ఉన్న కుమార బంధంలో రెండో కారణాన్ని చూసాం, కన్నదాన్ని బట్టి, రెండవ దాన్ని పెంచిన దాన్ని బట్టి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా పెంచింది ఎవరు? యేసేపు గారే. యేసేపు గారు పెంచాడు కాబట్టి పెంచిన దాన్ని బట్టి కుమారుడు అనబడుతున్నాడు. 3 కారణాలు చూసాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడుగా ఎంచబడుతున్నాడు? మనిషి కుమారుడుగా పిలువబడుతున్నాడు, వడ్లవాని కుమారుడుగా పిలువబడుతున్నాడు, యేసేపు గారికి కుమారుడుగా పిలువబడుతున్నాడు. 4వ కారణాన్ని కూడా చూద్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 3వ వచనంలో, మార్క్స్ వార్త 6వ అధ్యాయము, ఇతడు మరియ కుమారుడు కాదా? యాకోబు, యోసేపు, యూదా, ఎక్కడ మాట్లాడినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏం మాట్లాడుతున్నారు? సులకన భావంతో మాట్లాడుతున్నారు. అయ్యో ఈయన మరియ తల్లి కుమారుడు అంట అని ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారా? అయ్యో యేసేపు గారి కుమారుడు అంట, ఈయన మనిషి కుమారుడు అంటే గొప్పగా మాట్లాడుకుంటున్నారా? చీప్తో మాట్లాడుకుంటున్నారా? సులకన భావంతో మాట్లాడుతున్నారు. ఆ మధ్య కాలంలో మనకి ట్రంప్ గారి కూతురు వచ్చింది, ఇవాంకా గారు. ఏదో గల్లీలో పూరీలు అమ్ముకునే వాళ్ళు కూతురులాగా మాట్లాడుకున్నారా? లేకపోతే దేశం మొత్తం ఎలా మాట్లాడుకున్నారా ఆమె గురించి? ఆమె ఎక్కడ తిరిగినా, ఏం తిరిగినా ఆమె గురించి అంటారు. ఎందుకు? ఆయన అమెరికా ప్రెసిడెంట్ కూతురు కాబట్టి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ స్టేటస్ లో ఆలోచిస్తూ మాట్లాడుతున్నారా? మనిషి కుమారుడు అన్న, వడ్లవాని కుమారుడు అన్న, యూసఫ్ గారి కుమారుడు అన్న, మరియం తల్లి కుమారుడు అన్న, ఆ స్టేటస్ లో ఆలోచిస్తున్నారా? నిజానికి అంతకు మించి 1000 రెట్లు ఆలోచించాలి ఎక్కువగా. కానీ సులకన భావం ఎలా ఉందంటే, మన మరియమ్మ కుమారుడు కదా, మన యూసఫ్ కుమారుడు కదా, ఆ వడ్రంగి పని చేస్తాడే, ఆయన కొడుకు కదా అని మాట్లాడుతున్నంత అర్థం ఏంటి? ఇప్పుడు మనవాళ్ళు కూడా అంటారు కదా కొంతమంది, మనవాళ్ళు పేర్లు పెట్టి పిలుస్తారా? వాడు కొడుకు కదా వీడు, వీడు కొడుకు కదా వీడు,
అలా మాట్లాడుతున్నట్టు అర్థం ఏంటి? సమాజంలో మన స్థితి అది. అలా మాట్లాడుతున్నారు ప్రభు వారిని. అప్పుడు ఆయన మీద విశ్వాసం వస్తుందా అండి? కానీ చూడండి, దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం. అలా మాట్లాడే వాళ్ళ కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఆయన ధరించుకొని వచ్చే మనము గలతీయులకు రాసిన పత్రిక 3:27 బాప్తిస్మములో మనం ఆయన ధరించుకున్నాం. ఆయన ధరించుకున్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం అందరం కూడా ధరించుకున్నాం. ఏంటి? షర్ట్ ధరించుకున్నాం, మీరు శారీస్ ధరించుకున్నారు. అలా ధరించుకున్నాం ఆ ప్రభువాన్ని. క్రీస్తును ధరించుకొని ఉన్నారు కదా. క్రీస్తును ధరించుకోవటం అంటే ఏంటి? ఆయన గుణగణాలు మనకు రావాలి. యాక్చువల్గా మనము దేవుని యొక్క స్వరూపం పోలికలు చేయబడ్డ వాళ్ళం మనం. 1:26 ఆదికాండం. దేవుడి యొక్క స్వరూపం దేవుని యొక్క పోలికలు చేయబడ్డ వాళ్ళం మనము. కానీ ఆ పోలికల లక్షణాలు అన్నీ పోయాయి. మత్తయి సువార్త 11:39 కూడా 29 11:29 మత్తయి సువార్త 11:29 కూడా కూడాను 29 ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు. 28 ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి. నా యొద్దకు రండి, నేను విశ్రాంతి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. దీన మనస్సు గలవాడను. మీ మీద నా కాడిని ఎత్తుకొని మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలండి? ప్రభు యేసుక్రీస్తు వారి యొద్ద వాక్యం ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుందా? ఆయన బ్రతుకు నేర్చుకోవద్దా? ఆయన ఎక్కువ బ్రతుకు చూపించాడా, ఎక్కువ వాక్యం చెప్పాడా? ఆయన బ్రతికే చూపించాడు. ఆయన సువార్త అంతకాలం చెప్పాడండి. 3.5 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు గడిచిపోయినా సరే ఆయన గురించి చెప్పని నోరు లేదు, ఆయన గురించి తెలియని హృదయం లేదు. అసలు ఆయన గురించి తెలియని మనుషులే లేదు. ఏంటి 3.5 సంవత్సరాలు ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటారు? ఇప్పుడు మనం ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాము? మనం ఎన్ని ప్రసంగాలు విని ఉంటాము? మనం వింటాము, చెబుతాం, అంతే. మనం ఏం చేస్తామంటే వాక్యం వింటాము, చెబుతాము. వింటం చెబుతంతో మాత్రం మనం ఏం చేయాలంటే ఆయన బ్రతుకు నేర్చుకోవాలి. పేతురు గారు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచుకొని. ఏంటంటే మనకు ఉంచిన మాదిరి తన అడుగు జాడల్లోనే నడవాలంట. ఇప్పుడు మనం ఎప్పుడైనా సముద్రానికి వెళ్ళిన అనుభవం ఉంటే, ఆ సముద్ర ఇసుకలో మనం నడుస్తున్నప్పుడు మన అడుగులు పెద్దగా ఉంటే మన ఎన్నికైతే మన పిల్లలు మన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పరలోకానికి మనకు మార్గం అయినప్పుడు ఆయన భూలోకంలో వేసిన అడుగుల్లో మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, చక్కగా పరలోకానికి వెళ్ళిపోతాం. కానీ మనం ఏం చేస్తాము? ఆయన అడుగుల గురించి, ఆయన మాదిరి గురించి, ఆయన చెప్పిన వాక్యం గురించి చెప్తాం, కానీ ఆయన అడుగు జాడల్లో నడం. ఆయన అడుగు జాడల్లో నడటం అంటే ఎలా ఉంటది? కింద చూడండి, 22వ వచనం. ఆయన పాపం చేయలేదు. ఆయన చూడండి, ఆయన అడుగు జాడల్లో నడవటం అంటే ఏంటి? ఆయన పాపం చేయలేదు. మనం ఇక్కడ ఫెయిల్. ఆయన నోట ఏ కపటం లేదు. మన నోరు తెలిసి అంతా కపటము, వేషధారణ, అసూయ, కలహము, క్రోధము ఇవన్నీ ఉన్నాయి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మనం ఎవరైనా ఒక మాట అంటే 10 వడ్డిస్తాం. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవుడికి తను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు పోతిఫర్ గారి ఇంట్లో జరిగిన అన్యాయం తెలుసు కదా మనందరికీ. యేసేపు గారు వాదించుకోవచ్చు కదా, నేను ఏ తప్పు చేయలేదు, వాదించడానికి రైట్ ఉందా లేదా? పిలాతు ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలబడ్డాడు. నీ మీద అన్యాయంగా నేరం మోపుతున్నారు కదా, నన్ను వాదించవా? నేను తప్పించిన నాకు అధికారం ఉంది. ప్రభు వారు వాదించాడండి ఏమన్నా? అంటే తప్పు చేయకపోయినా సరే దేవుడికి అప్పచెప్పడం అంటే చూడండి ఏంటో 2 సందర్భాలు. మనం ఏ తప్పు చేయనప్పుడు ఆ తప్పు కోసం మన మీద నిందపడ్డా సరే మనం వాదించకూడదు క్రైస్తవులు అయితే. కానీ అది గెలిచేంత వరకు మనం పట్టుబడతాం. అసలు నేను ఏం చేశాను చెప్పండి అని దాన్ని వాదిస్తాం. 10 మందిలో నేను పెద్ద
నీతి పరులను నిరూపించుకునే ప్రయత్నం చేస్తాం. క్రైస్తవుడైతే అది చెయ్యడు. ఎందుకంటే మన ప్రభు యేసుక్రీస్తు అది చేయలేదు. పిలాతు ముందు నిలబడ్డాడు, ఆయన్ని సిలువ మన కేకలు వేస్తుంటే ఆయన నిరూపించుకోలేదు. సేమ్ ప్రభు వారి కంటే ముందు యోసేపు గారు ఉన్నారు. పోతిఫర్ భార్య విషయంలో ఆయన ఏ తప్పు చేయలేదు. తనే దినదినము చూడండి, ఒక యవనస్తుడిని ఒక స్త్రీ దినదినము ప్రేరేపిస్తున్నా సరే పాపం చేయకుండా ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను దేవునికి ఎందుకు విరోధం అవ్వతున్నానంటే ఎంత పెద్ద కమిట్మెంట్ చూడండి దేవుని మీద. కానీ ఆయన కూడా నిరూపించుకోలేదు. కానీ 2 సంవత్సరాల తర్వాత తన నిర్దోషత్వాన్ని దేవుడే నిరూపించాడు. తన నిర్దోషత్వాన్ని నిరూపించడానికి 2 సంవత్సరాలు పట్టింది. మన ప్రభు యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో తెలియటానికి 3 రోజులు తెలిసిపోయింది ప్రపంచానికి మొత్తానికి, నేటికి కూడా. కాబట్టి మనం ఏ తప్పు చేయకుండా మన మీద నింద పడితే మనం ధన్యులు. నేను ఆ తప్పు చేయలేదని మనం నిరూపించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది, అది మాట్లాడవచ్చు. కానీ దానివల్ల పెద్ద ప్రమాదం లేనప్పుడు మనం దేవుడికి వదిలేయాలి. యెహోవా ఈరే, సమస్తం ఆయన తెలుసు కాబట్టి మనం ఆ స్థాయిలో ఉండాలి. ఎందుకంటే దేవుడికి తెలియకుండా ఏమీ జరగదు కదా. కాబట్టి దేవుని సంగమా, అప్పటి లోకము ఇప్పటి లోకము ప్రభు యేసుక్రీస్తుని ఎలా ఆలోచిస్తున్నారు? చాలా చులకన భావంతో ఆలోచిస్తున్నారు. కానీ మనం అలా ఆలోచిస్తే మన విశ్వాస విషయంలో ఎదగలేము. 4 కారణాలు చూసాం. ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరైతే కుమారుడు ఎంచబడ్డాడు? మనిషి కుమారుడు, మొట్లవాణి కుమారుడు, యేసపు గారి కుమారుడు, మరియ తల్లి కుమారుడు. ఆయన ఇంకా ఎవరి కుమారుడు ఎంచబడ్డాడో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాలి. ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరి కుమారుడు అంటండి? దావీదు గారి కుమారుడు అంటున్నాడు. అబ్రహాం గారు వెళ్దాం, దావీదు గారి కుమారుడు అని ప్రభు యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతున్నాడు. ఈయన దావీదు కుమారుడు ఎలా అయ్యాడు? మీరు గమనిస్తున్నారా? ఇలా ఎందుకు వాళ్ళ కుమారుడుగా ఎంచబట్టి ఎందుకు వస్తున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు చూస్తున్నారా? ఎందుకోసం వచ్చాడు ఇవన్నీ? నన్ను రక్షించడం కోసం, నన్ను తన స్థాయికి హెచ్చించడం కోసం. అది గుర్తుపెట్టుకోవాలి. 1 యోహాను సువార్తలో గుర్తుపెట్టుకొని, ఆయన దేవుడు, ఆయన స్థానానికి, ఆయన ఉన్న లోకానికి నన్ను తీసుకుని వెళ్ళటానికి ఇంతమంది కుమారులుగా ఎంచబడుతూ నా కోసమే వచ్చాడనే ఆ స్పృహ అనుకుంటారు. నిజానికి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దావీదు కుమారుడుగా ఎంచబడటానికి కారణం ఏంటిది? 22వ అధ్యాయము 4వ వచనంలో కూడా, మత్తయి సువార్తలోనే 22:40. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి క్రీస్తు గురించి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదము కింద ఉంచే వరకు నీవు కుడిపార్శ్వంలో కూర్చుండునని, నీవు నా కుడిపార్శ్వంలో కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయన ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడగగా ఎవడనూ మారు మాట చెప్పలేకపోయారు. చూస్తున్నారా ప్రియ దేవుని సంగమా? ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారిని అక్కడున్న ఆ సమాజం అంతా కూడా, ఆ పరిచయాలు ఏమంటున్నారు? పరిచయాలు అంటే సమాజంలో అప్పుడు వాళ్ళు పెద్ద తోపులు అనుకోవాలి, వాళ్ళకి అన్నీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుడతాడని చెప్పగానే అసలు మళ్ళాగా ఆగు, నేను ఆలోచించుకుని లేదా మన అడిగి చెప్తాను, లేకపోతే నా నోటి తిరిగి చెప్తాను, అలా ఆలోచించలేదు. యోదయ బెత్లెహేం తక్కువని చెప్పేశారు, వచ్చిన అడిగి అడగమని ఆన్సర్ చెప్పేశారు. అలాంటి వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళు ఏమంటున్నారు? యేసు ప్రభు ఎవరంటే ఈయన దావీదు కుమారుడు అంటున్నారు. ఇప్పుడు దావీదు కుమారు దగ్గర ఆగిపోయారు వాళ్ళు. దావీదు కుమార్ దగ్గర ఆగిపోయారు కాబట్టి వాళ్ళని దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఎలా ఆలోచింపజేస్తున్నాడు? అయితే మీరు చెప్పిన మాట కరెక్టే. మరి దావీదు గారి గురించి ప్రభు అని ఏమంటున్నాడు? ఈయన నా ప్రభు అంటున్నాడు. దావీదు గారు యేసుక్రీస్తు ప్రభు నా ప్రభు అంటున్నాడు కదా. మనకి కీర్తన గ్రంథంలో కూడా ఉంటుంది, అది 110వ కీర్తనలో. మనం అక్కడికి వెళ్ళొద్దులే. ఆయన ప్రభు అని పిలిస్తే దావీదు గారి కుమారుడు ఎలా అవుతాడు అని ప్రశ్నించేటప్పటికి ఒక్కరు మారు మాట మాట్లాడలేదు. ఇప్పుడు
ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగనే ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడు అంటే ఒకరు ఒకలాగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏమి నిర్ణయించుకోవాలో అలా కన్ఫ్యూజన్ లో ఉండిపోయాం. నాటికి నేటికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి గురించి అందరికీ అన్ని అనుమానాలే. కారణం ఏంటంటే ఆయన గురించి మనం పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోలేదు. ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవటం అంటే బండ గుర్తు ఏంటంటే ఆయన దేవుడి స్థానం నుంచి విడిచి నా కోసం ఎలా వచ్చాడు ఆ విషయం మొత్తం మనకు తెలిసి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఏంటి ఆయన స్థాయి? ఆయన దేవునితో సమానుడు, దేవుని స్థానం అయింది. మరి ఆ స్థానం వదిలేసి ఎందుకు వాళ్ళ కుమారుడుగా ఎందుకు భూలోకానికి వచ్చాడో మనకు తెలియాలి. అది తెలియకపోతే ఆయన ఎందున్న సత్యం ఉన్నది ఉన్నట్టుగా మనకు తెలియదు. అది ప్రియ దేవుని సంగమా, నాటికి నేటికి కూడా ప్రభు యేసుక్రీస్తు విషయంలో అందరికీ అనుమానాలు. అలాంటి అనుమానాల జాబితాలో మనం ఉండకూడదని ఆయన గురించి పూర్తి వివరణ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇదే సంపూర్ణమని కూడా అనుకోవద్దు. మనం కూడా ఇంకా ధ్యానించాలి. మనము మొదటి ప్రసంగంలో విన్నాం కదా, మనం ఏ వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి. 5 కారణాలు చూసాం. ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరైతే కుమారుడు ఎంచబడ్డాడండి? 5 కారణాలు చూసాం. మనిషి కుమారుడు, వడ్లవాని కుమారుడు, యేసేపు గారి కుమారుడు, మరియమ్మ తల్లి కుమారుడు, దావీదు గారి కుమారుడు. ఆయన కంటే ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. వాళ్ళైతే దావీదు గారి దగ్గర ఆగిపోయారు కదా. ఎవరు? అక్కడ ఉన్న పరిచయాలందరూ దావీదు గారి దగ్గర ఆగిపోయారు. మనం ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో, ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో, నేను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నేను ఆశీర్వదించదను, నేను శపించి వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, నీ యందు ఆశీర్వదించబడిన భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదించబడతాయి. 22వ అధ్యాయం 18వ వచనం, ఆదికాండంలోనే, ఆదికాండం 22:18 వచనంలో, అంటే అబ్రహామునందు సమస్త వంశులు ఆశీర్వదించబడతాయి. ఎలా ఆశీర్వదించబడుతుందో చూస్తున్నాం మనం. మరియు నీవు నా మాట వినందు, 22వ అధ్యాయం 18వ వచనంలో ఆదికాండం, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలో జనములని నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నాతో కూడా ప్రమాణం చేసి యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ కూడా సేమ్ ప్రవచనం ఉంటుంది. అయితే ఎవరి ద్వారా భూలోకంలో సమస్త వంశులు ఆశీర్వదించబడతాయి అంటే, ఇప్పుడు అబ్రహాం గారి ద్వారా చెప్తున్నాడు కదా. అబ్రహాం గారి కుమారుడు ఎవరు? ఇస్సాకు గారు కదా. ఇస్సాకు గారి ద్వారా ఆశీర్వదించబడుతుందా? ఇస్సాకు గారి తర్వాత యాకోబు గారి తర్వాత 12 మంది ఇశ్రాయేలీయులు. మరి వాళ్ళ ద్వారా ఆశీర్వదించబడుతున్నాయా? వాళ్ళ ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఆశీర్వాదం అవుతుంది. అది అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, అక్కడెక్కడో ఆది కాండములో చెప్తున్న అబ్రహాం గారి ద్వారా సమస్త వంశులు ఆశీర్వదించబడుతున్నది. అది ఎవరి ద్వారా ఆశీర్వదించబడుతుందో చూడండి. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు అబ్రహాము ద్వారా సమస్త వంశాలు సమస్త జనములు ఆశీర్వదించబడతాయి. ఎలాగూ? అబ్రహాము వంశములో నుంచి వచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా. అర్థమవుతుందండి? ఎంత చక్కగా బైబిల్ మనకి వివరిస్తుందో చూడండి. అయితే 3వ అధ్యాయము 16వ వచనం చూసాం కదా. ఇక్కడ ఈయన అబ్రహాము కుమారుడు అనబడుతున్నాడు. ఎక్కడ? ఆదికాండం నుంచి మనం మొదలు పెట్టుకొని గలతీయులకు రాసిన పత్రిక వస్తే, నీ సంతానమునకును, ఆ సంతానం ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరికి కుమారుడుగా ఎంచబడుతున్నాడు? అబ్రహాం గారికి కుమారుడుగా ఎంచబడుతున్నాడు. వాళ్ళైతే పరిచయాలు అయితే దావీదు గారి దగ్గర ఆగిపోయారు. మనం ఇంకొక అడుగు వేసి అబ్రహాం గారి దగ్గరకు వెళ్ళేసి వచ్చాం. పోనీ అబ్రహాం గారి దగ్గర మనం ఆగిపోతే పరిచయాలకు మనకి ఏం తేడా ఉంది? ఆలోచిస్తున్నారా ప్రియ దేవుని సంగమా? పరిచయాలు అయితే దావీదు గారి దగ్గర ఆగిపోయారు. దావీదు గారి గురించి ప్రభువారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పుడు
ఇప్పుడు మనము కూడా ఎవరైనా ఏంటి ప్రభు యేసుక్రీస్తు వారు అబ్రహాం కుమారుడేనా అంటే అబ్రహాం గారితోనే ప్రారంభమైంది ఆయన జీవితం అని మళ్ళీ ఎవరిని ప్రశ్నించారనుకోండి, మనం కూడా అక్కడ ఆగిపోతే ఎలా? యోహాను సువార్త 8వ అధ్యాయము 57వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 57వ వచనంలో 8:57 అందుకు యూదులు నీకు ఇంకా ఏ 10 ఇంకొన్ని 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచి నీవు అబ్రహామును చూచి అని ఆయనతో చెప్పగా, ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని నీతో మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడండి? అక్కడున్న వాళ్ళందరూ కూడా నేను అబ్రహామును చూశానంటే వాళ్ళందరికి మండిపోయిందండి. ఇప్పుడు మనలో కూడా చాలా మందికి మండుతుంది అదే. ఏమంటున్నాడు కింద 58వ వచనంలో, నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. పరిచయాలు అయితేనేమో దావీదు గారి దగ్గర ఆగిపోయారు. ఇక్కడ ప్రభు వారి దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడతాం, నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను. మీరు దేవాలయాన్ని పడగొట్టని చెప్పినప్పుడు మీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే అని వాళ్ళు ప్రభు యేసుక్రీస్తుని ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వు అబ్రహాం పుట్టక ముందే ఉన్నావా? 59వ వచనం చూడండి. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు ఎత్తిరి. యేసు దాటి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఏం తప్పు మాట్లాడాడండి? ఏమి నేరం చేశాడని రాళ్ళు ఎత్తారు ఆయన మీద? నేను ఉన్నవాడిని అంటే రాళ్ళు ఎత్తారు. అర్థమవుతుందా? నేను అబ్రహాం కంటే ముందు ఉన్నవాడును, నేను దేవుణ్ణి, నేను ఉన్నాను అంటే వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, ఓహో నీది ఆ స్థాయా, నీ స్టేటస్ అదే అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి రాళ్ళు ఎత్తారు. దేవుని కుమారుడు, నేను యెహోవా స్వార్థ మొత్తం మీరు చదివితే ఎక్కడ దేవుని కుమారుడు అని చెప్పినా సరే వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే యూదులకి దేవుడనే అర్థమైంది. అందుకే ప్రతి చోట ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన మీద రాళ్ళు వేయడానికి ఎందుకంటే వాళ్ళు రాళ్ళు ఎత్తుతారంటే నేను దేవుని కుమారుడు అంటేనే దేవుడని అర్థం. అదే ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన నేరం ఏంటి? ఆయన మీద మోపిన నేరం ఏంటి? దేవుడు అని ఆయన చెప్పుకోలేదు, దేవుని కుమారుడు అనే చెప్పాడు. దేవుని కుమారుడు అంటేనే దేవుడు అని కాబట్టి నేరం. ఆలోచించండి బాగా. ఆయన దేవుడు అని చెప్పుకోలేదు. ఆల్రెడీ ఒక మాట కూడా చూద్దాం. 10వ అధ్యాయం సందర్భం వచ్చింది కాబట్టి చూద్దాం. 33వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో, అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే రాళ్లతో కొట్టుదుము కానీ అంటే ప్రార్థన చేస్తే చక్కగా తింటారు, ఆయనతో రోగాలు తీసేసుకుంటారు. చాలా మంది అడిగే ప్రశ్న గుర్తుపెట్టుకోండి ఈ రిఫరెన్స్. ప్రభు యేసుక్రీస్తు తన నోటితో ఎక్కడైనా దేవుడు అని చెప్పుకున్నాడని అడుగుతారు కదా. ప్రభు యేసుక్రీస్తు తన నోటితో ఎక్కడైనా దేవుడు అని చెప్పుకున్నాడని అడుగుతారు కదా మన వాళ్ళే చాలా మంది. ఇక్కడ ప్రశ్న జాగ్రత్త చదవండి. 33వ వచనం, నీవు మనుషుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు అంటే అర్థం ఏంటి? చెప్పాడనే కదా. కానీ ఇదే బైబిల్ పట్టుకొని మన వాళ్ళు కూడా సత్య సంబంధులు అనుకుంటున్న వాళ్ళు కూడా తన నోటితో ఎక్కడైనా చెప్పుకున్నాడా? అపోస్తులు చెప్పారు, అదేనా దేవుడు చెప్పాడు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అంటారే కానీ తన నోటితో ఎక్కడైనా చెప్పాడని అంటారు. మరి ఈ రిఫరెన్స్ ఏంటి? తెలుగులోనే ఉంది కదా. అంటే దేవుని కుమారుడు అన్నా వాళ్ళకి ఏం అర్థమైందంటే దేవుడనే అర్థం. రాబోయే రోజులు మనం ఆ పాఠం కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడి వరకు ఆగాము? అబ్రహాం గారి దగ్గరకు వచ్చి ఆగాం. ఎక్కడ మొదలు పెట్టుకొని? మనిషి కుమారుడుగా మొదలు పెట్టుకొని, మనిషి కుమారుడు, వడ్లవాణి కుమారుడు, యేసు కుమారుడు, మరియమ్మ తల్లి కుమారుడు, దావీదు గారి కుమారుడు, అబ్రహాం గారి కుమారుడు. ఎక్కడితో ఆగిపోదామా? నెక్స్ట్ క్లాస్ లో మనము ఆయన దేవుని కుమారుడు అక్కడికి వెళ్ళటం కోసం ఇన్ని మెట్లు ఎక్కుతున్నాం మనం. అర్థమవుతుందా? మనం 3 వారాలుగా ఈ పాఠం ఎందుకు నేర్చుకుంటున్నాము? దేవుని కుమారుడు అంటే దానికి ఫౌండేషన్ ఇదంతా. ఊరికే దేవుని కుమారుడు అని మనం నేర్చేసుకున్నాం అనుకోండి, మనకు అక్కడ కూడా ఇంకా అన్ని ప్రశ్నలు వస్తాయి, డౌట్లే వస్తాయి. ఇప్పుడు దావీదు గారి దగ్గరకు వచ్చేసి వాళ్ళ పరిచయంతోటి ప్రభు యేసుక్రీస్తు గారు, యేసు ప్రభు ఎవరంటే ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. యేసు ప్రభు ప్రశ్నించగానే వాళ్ళ దగ్గర నోటి మాట రాలేదు. ఇక్కడ అబ్రహాం కుమారుడు అని చెప్పాడు.
అబ్రహాం కంటే నేను ముందే ఉన్నానంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మన పరిస్థితి కూడా అలానే ఉందామా? అలాంటి పరిస్థితి మనకు లేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి మన యొక్క శరీరంలో ఉన్నాం, సత్యాన్ని అంగీకరించే స్థాయిలో ఉన్నాం. సత్యం చాలా మందికి అంగీకరించదు. చాలా మందికి దురద చెవులు కలిగిన వారే తమ స్వకీయ నాశనానికి సేవకులను పోగు చేసుకుంటున్నారు. హితబోధన సగింపక, తిమోతి పత్రికలో హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. ఒకవేళ మనం ఆ స్థితిలో ఉన్నామా? అలా లేము కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఏమన్నా సత్యము ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకుంటున్నాం. ఆయన దేవుడి స్థానం నుంచి ఎందుకు రక్తమాంసాల పాలుపడ్డాడు, ఎందుకు ఇంతమంది కుమారులకు ఎంచబడ్డాడు, కారణాలు ఏంటో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. దానియేలు గారికి వచ్చిన దర్శనములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలా చూస్తున్నాడు? దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనములో ఆయన మనిషి కుమారుడిగా చూస్తున్నాడు. దర్శనంలో మనిషి కుమారుడుగా దానియేలు గారు చూస్తున్నాడు అంటే అప్పటికి ఆయన మనిషి కుమారుడా? రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూస్తుండగా ఆకాశ మేఘారూఢుడైన మనుషుని పోలిన ఒకడు మనిషి కుమారుని పోలే ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వారిని ప్రవేశించి ఆయన సముఖంలో తేపడని. అంటే దానియేలు గారికి దర్శనం వచ్చే నాటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడా? మనిషి కుమారుడు ఎప్పుడు ఎంచబడ్డాడని మొదటి కారణాన్ని మనం చూసాము. మనిషికి పుట్టినప్పుడు, మరియమ్మ గారికి పుట్టినప్పుడు ఆయన మనిషి కుమారుడుగా ఎంచబడ్డాడు. భూలోకానికి రాకముందు ఆయన మనిషి కుమారుడు కాదు. ఇప్పుడు మనం అందరం మనిషి కుమారులమే కదా. మనిషికి పుట్టాం కాబట్టి మనిషి కుమారుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరియమ్మ తల్లికి పుట్టిన నాటి నుంచి మనిషి కుమారుడు. కానీ దానియేలు గారు ఎప్పుడు చూస్తున్నాడు? అది దర్శనము. దేవుడు అలా చూపిస్తున్నాడు, తన సంకల్పాన్ని అలా చూపిస్తున్నాడు ప్రవక్తకి. దాన్ని పట్టుకొని కూడా ఇదిగో చూడండి, ఆయన అప్పటికే మనిషి కుమారుడు అంటున్నాడు. మనిషి కుమారుడు అని ఎప్పుడు ఎంచబడతాడు? మనిషికి పుట్టిన తర్వాత మనిషి కుమారుడు. మరియమ్మ గారికి పుట్టక ముందు మరియమ్మ తల్లి కుమారుడు అంటాడా? అలా ఎలా అంటారు? నీ బిడ్డ, నీ కుమారుడు, నీ కుమార్తె నీకు ఎప్పుడు అవుతారు? నీకు పుడితేనే. ఇప్పుడు మరియమ్మ తల్లికి పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడుగా ఎంచబడ్డాడు. ఇప్పుడు దానియేలు గారి దర్శనాన్ని బట్టి ఆయన మనిషి కుమారుడు అప్పటికే దాన్ని మనిషి కుమారుడు అంటానికి అవకాశం లేదు. అది ఒక దర్శనం. దేవుడు జరిగించబోయేది ఆమోస్ గ్రంథంలో తన ప్రవక్తలకు ఆయన చెప్పకుండా ఏది దాచిపెట్టడు. అలా ప్రవక్తల ద్వారా చెప్పుకుంటూ వచ్చిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం నేర్చుకుంటున్నాము. కానీ మనం ఎలా నేర్చుకుంటున్నామంటే అక్కడ కొంచెం నేర్చుకుంటున్నాం, సంపూర్ణంగా నేర్చుకోవటం లేదు. కాబట్టి మనం ఆయన ఎందున్న సత్యం ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకోవటం లేదు. కాబట్టి అలా మనకు ఉపదేశించటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందున్న సత్యము ఉన్నది ఉన్నట్టుగా మనకి ఎవరైనా ఉపదేశించే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి కూర్చుని, ఇందాక అన్న చెప్పాడు కదా, మనమే వేగిరి పడాలి ఆతృతగా. ఆ కొర్నేలి గారి ఇంటిలో కొర్నేలి గారు బాప్తిసం పొందటానికి, ఆ మాట చెప్పేసి ముగిస్తాను అన్న, ఆల్రెడీ దాన్ని స్టార్ట్ చేసేటప్పుడు అక్కడి నుంచో ముగించుకున్నాను. కొర్నేలి గారి కుటుంబంలో అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మనం కూడా కుటుంబాలుగా కలిగి ఉన్నాం కదా. కొర్నేలి గారి కుటుంబంలో ప్రార్థనా జీవితం ఉంది. అందరూ ప్రార్థనా పర్లే, అందరూ భక్తి పర్లే. మన ఇంట్లో అందరూ భక్తి పర్లేనా? మన ఇంట్లో అందరూ ప్రార్థనా పర్లేనా? అందరూ భక్తి పర్లేనా? అందరూ ధర్మ కార్యక్రమాలు చేస్తారా? అందరూ అంటున్నాను, గుర్తుపెట్టుకోండి, అందరూ. మనం అడుక్కునే వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వడానికి చిల్లర ఎత్తుతామే, మనం ఎలా ధర్మ కార్యక్రమాలు చేస్తాం? ఆయన ధర్మ కార్యక్రమాలు దేవుని సన్నిధికి వెళ్తున్నాయి. చూడండి ప్రియ దేవుని సంగమా, ధర్మం అంటే అడుక్కునేవాడు వచ్చాడు కాబట్టి చర్చిలో సంద వేసేటప్పుడు చిల్లర ఎత్తుకున్నట్టుగా, అడుక్కునేవాడు వచ్చేటప్పుడు చిల్లర ఎత్తుకున్నట్టుగా అలాంటి బుద్ధి ఉండకూడదు మనకి. ధర్మం చేయటం మర్చిపోవద్దు. దేవుని పిల్లలు ధర్మం చేయటం మర్చిపోవద్దు. అంటే కంటిన్యూషన్ గా ఉండాలి. రోజు మన లైఫ్ లో ఒక భాగమై ఉండాలి, అలవాటై ఉండాలి అది దేవుని పిల్లలకి. అప్పుడు మన ధర్మ కార్యక్రమాలు దేవుని సన్నిధికి వెళ్తాయి. ప్రార్థన అంటే మనకేదో అవసరమైనప్పుడు, మనకేదో ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేసే వాళ్ళగా ఉండకూడదు. ప్రార్థన జీవితం అంటే మన జీవితం ఒక అలవాటు అయిపోవాలి. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. అది భక్తి జీవితం అంటే. ప్రార్థన జీవితం, భక్తి జీవితం, ధర్మ కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ కుటుంబానికి ఏం లేదు, రక్షణ లేదు. చూడండి, ఒక కుటుంబంలో ఎంత భక్తి జీవితం, ప్రార్థన జీవితం, ధర్మ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ కుటుంబానికి రక్షణ భాగ్యం లేకపోతే ఎవరు ఆలోచించారు ఆ కుటుంబ రక్షణ కోసం? దేవుడు ఆలోచించాడు. మన భక్తి జీవితంలో మనం కొనసాగుతూ వెళుతుంటే మనకి ఏం అవసరమో ఆ విషయాన్ని దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే అదే.
ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడు మనము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పోతుంటే మనకి ఏం అవసరమో, ఇప్పుడు మనం పేరెంట్స్ గా ఉన్నామండి, మన పిల్లలకు అన్ని అడిగితేనే, వాళ్ళు అడిగితే ఇస్తామా, మనమే ఇస్తామా? వాళ్ళ అవసరాన్ని ఎరిగి గుర్తించి మనం ఇస్తాం, వాళ్ళకి ఏ టైంలో ఏమి ఇవ్వాలి. అలాగనే కన్న తండ్రి అయిన దేవుడికి మనకి ఏం అవసరం ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆ కుటుంబంలో అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ భాగ్యం లేదు. రక్షణ భాగ్యం లేదు కాబట్టి ఆ కుటుంబానికి రక్షణ ప్రసాదించడానికి ఆరిన నేల మీద ఉన్న ఒక కుటుంబానికి ఇంకొక మనిషిని పంపించడానికి, చూడండి ఎంత ప్రేమో చూడండి. ఆ కుటుంబం అంటే, కొన్నేళ్ళ గారి కుటుంబం అంటే దేవుడికి ఆరిన నేల మీద ఉన్న ఇద్దరు మనుషులు కలపటానికి పరలోకం నుంచి దేవదూత వచ్చిందండి. గమనిస్తున్నారా? అపోస్తుల గారి పదార్థం వీలైతే ఈ రోజు హోంవర్క్ సాయంత్రం పూట పడుకునే ముందు చదవండి. అపోస్తుల గారి పదార్థం మొత్తం చదవండి. ఆరిన నేల మీద ఉన్న ఇద్దరు మనుషులను కలపడానికి పరలోకం నుంచి దేవదూత వచ్చి ఆ కుటుంబంలో ఇద్దరు మనుషులు కలిపింది. అయితే ఆ కుటుంబానికి వాక్యాన్ని చెప్పడానికి, అపోస్తుల బోధన బోధించడానికి పేతురు గారు రాకముందే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది? ఆయనంట బంధువులు, స్నేహితుల్ని అందరినీ, ఇంటి వారు అందరినీ సమకూర్చి ఇంటి నిండా రెడీగా కూర్చొని ఉన్నారంట. అదండి పండగ వాతావరణం అంటే, సెలబ్రేషన్ అంటే అది. ఎందుకు? మన కుటుంబంలో జరిగిన సెలబ్రేషన్ పరలోకంలో కూడా జరుగుతుంది. ఆన్ ది స్పాట్, అదే రోజు, అప్పుడే. పరలోకంలో ఎప్పుడు ఆనందం, జయోత్సవాలు జరుగుతాయండి? ఒక పాప రక్షించబడి దేవుని రాజ్యంలో అడుగుపెట్టినప్పుడు. ఇప్పుడు కొన్నేళ్ళ గారి కుటుంబంలో ఎంత ఆనందం ఉందో, ఆ కుటుంబంలో ఉన్న ఆనందం పరలోకంలో కూడా జరుగుతుంది, దేవుడు దేవదూతల మధ్య. సో మన ఇంటికి పెళ్లిళ్ళకి, పేరెంటాలకి, బర్త్డేలకి, మ్యారేజ్ డేలకి మన జనాలకి పిలుచుకుంటాం కదా, బంధువులు, స్నేహితుల్ని. దానికోసం కాదు పిలుచుకోవాల్సింది. మన ఇంట్లో ఎవరైనా ఒక పాప రక్షించబడుతుంటే అప్పుడు మన బంధువులందరినీ పిలవాలి. అలవాటు చేసుకున్నాం ఇక్కడి నుంచి. బంధువులు, స్నేహితుల, రక్త సంబంధాలు అందరినీ పిలిచి పెద్ద విందు చేసి, ఇదిగో నేను అపవాది రాజ్యం నుంచి దేవుని రాజ్యంలో అడుగు పెడుతున్నాను, మన ఒక సువార్త చెప్పిన వాళ్ళ మొత్తం మనల్ని చూసి వాళ్ళు కూడా మారడానికి అవకాశం ఉంది. మనం అలా అడుగు పెట్టాలనే కదా ప్రభు యేసుక్రీస్తు ఇంతమంది కుమారులకి ఎంతబడుతూ భూలోకానికి వచ్చాడు. అది దేవుని సంగమా, బైబిల్లో భక్తులు వారి కుటుంబ జీవిత విధానం మనం చూసినప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ ఏదో మనం ప్రసంగాలు చేస్తే విని పక్కన పెట్టేసుకొని ఏదో కొత్త విషయం నేర్చుకున్నాం కాబట్టి పుస్తకాలు రాసుకుని పక్కన పడేయడం కోసం కాదు. దాని ద్వారా మన జీవితాలు మారాలి. దాని ద్వారా అనేక మందికి మార్గదర్శిగా ఉండాలి. మనం మన ప్రభు యేసుక్రీస్తు వారు తర మానవాళికి ఎలాగైతే మార్గదర్శో, ఆ క్రీస్తును ధరించుకున్న మనం కూడా అన్ని విషయాల్లో మార్గదర్శులుగా ఉండాలి. కాబట్టి అలా మీరు నేను అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన పాఠంలో మనం ఏం నేర్చుకున్నామండి? ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడుగా ఎంచబడ్డాడు. ఒకసారి ఆ 6 విషయాలు చెప్పుకొని ముగించుకుందాం. మనిషి కుమారుడుగా, వంటవాని కుమారుడుగా, యేసేపు కుమారుడుగా, మరియమ్మ తల్లి కుమారుడుగా, దావీదు గారి కుమారుడుగా, అబ్రహాము కుమారుడుగా. నెక్స్ట్ ఏం పాఠం మనం నేర్చుకునేది? దేవుని కుమారుడు. అక్కడికి వెళ్ళటానికి ఇది చెప్పులు మనకి. అర్థమవుతుందా? దేవుడు మనకి అవకాశం ఇస్తే నెక్స్ట్ మనం ఆ పాఠం నేర్చుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా నాయన, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, పరిశుద్ధమైన ఈ నామానికి ఎలా స్థుతులు, స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి, ఎన్నో విలువైన మాటలతో నాయన మమ్మల్ని హెచ్చరించి బలపరిచి, వాక్యపు వెలుగులో మా జీవితాలను పరిశీలన చేసుకునేటప్పుడు మీరు కల్పించిన ఈ యొక్క వాతావరణాన్ని బట్టి, మీరు ఈరోజు ఎన్నుకున్న ఈ కుటుంబాన్ని బట్టి స్తోత్రించండి. ఈ కుటుంబం ద్వారా తండ్రి మీరు వినిపించిన ప్రతి మాటను బట్టి కూడా స్తోత్రించండి. ఈ కుటుంబానికి రావాల్సిన పరిశ్రమ ఆశీర్వాదాలు మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. కొన్నేళ్ళ గారి కుటుంబంలో ఏదైతే అవసరమై ఉన్నదో, వారి భక్తి జీవితం, వారి యొక్క ప్రార్థనా జీవితం, వారి యొక్క ధర్మ కార్యక్రమాలు మీ సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరైతాయి. కానీ ఆ కుటుంబానికి రక్షణ లోటుగా ఉంది కాబట్టి ఆ రక్షణ విషయంలో మీరే మీ చిత్తానుసారంగా తండ్రి ఆ కుటుంబానికి రక్షణ ప్రసాదించారు నాయన. అదేవిధంగా తండ్రి ఇక్కడ తల వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఎవరికైతే రక్షణ భాగ్యం లేదు, ఇంకా అపవాది యొక్క రాజ్యంలో, మరణ భయములో, దాస్యపు గృహములో మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో తండ్రి వారందరూ విమోచించబడి ప్రభరక్తాల పాపాలు కడుక్కొని నన్ను రక్షించడం కోసమే దేవుడుగా ఉన్న ఆయన
రక్త మాంసాల్లో పాలివాడై సమస్త విషయాల్లో బలహీనతలని జయించి శరీరంలో ఉండి కూడా పాపం చేయకుండా బ్రతకొచ్చని నాకు మాదిరి చూపించిన ప్రభు యేసుక్రీస్తు వారికి మీ బిడ్డలందరూ ఎరుగుటకు కృపను అనుగ్రహించారు. ఆయన గురించి ఆయన సంపూర్ణంగా నేర్చుకొని ఆయన ఏదైనా సత్యం ఏంటో గ్రహించి ఈ బిడ్డలు ఎవరైతే తన్ని మారు మనసు లేకుండా పాప క్షమాపణ లేకుండా తన్ని బిడ్డలు బ్రతుకుతున్నారు, ఈ బిడ్డలు కనికరించండి తన్ని, ఈ బిడ్డలు తన్ని మారు మనసును అనుగ్రహించండి తన్ని. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క స్థితిగతులు మీ బిడ్డలందరూ నేర్చుకుంటారు, అవగాహన చేసుకుంటారు, గ్రహించుతారు. బిడ్డల మనోన్నతలు వెలిగించడం ఆయన వాక్యం మీ బిడ్డలందరూ పెట్టుకోవాలి. ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడిగా ఎంచబడ్డాడు 6 కారణాలు చూసాము తండ్రి. 7వ కారణం ఆయన మీకు కుమారుడుగా దేవుని కుమారుడుగా ఎందుకు ఎంచబడ్డాడు ఆ కారణాలు కూడా ఉచితమైతే వచ్చేవారు నేర్చుకుంటున్నాను. అది కూడా నేను మీ పిల్లలతో మీ మాటలు పంచుకోవడానికి భాగ్యాన్ని పడుకోవాల్సి అనాలోచనగా అసందర్భంగా మాట్లాడితే దయచేసి మీకు వాక్యాన్ని నాకు నేర్పండి తండ్రి. శరీరంలో ఉన్నంతకాలం తండ్రి నేను బ్రతుకుతూ అవకాశం ఉన్న ప్రతిసారి మీ బిడ్డలకి వాక్యాన్ని వివరించడం పరిశుధాత్మ సహాయంతో నడిపిస్తున్నాను. ఆయన మీ పిల్లలతో సహవాసం చేస్తాను. మేము మా ప్రాంతాలకు వెళుతున్న మార్గ మధ్యలో సహాయం చేయండి. వెళుతున్న మాతోనూ విడిచి వెళ్తున్న మీ బిడ్డలతోనూ మీ కృప కాపులు మీరు భద్రతను ఆయన మీ చిత్తమైతే ఇన్ని విలువైన మాటలు వింటున్నా మీ బిడ్డలు పడుతుంది బాధ్యత తీసుకొని భారము కలిగిన ఈ యొక్క ప్రాంతంలో ఎవరైతే సత్యాన్ని అన్వేషిస్తున్నారు, మీకు ఆకర్షణలో మీ బిడ్డలు ఉన్నారు, వారిని కూడా తోడుకున్నారమ్మని దానికోసం మీ బిడ్డలు తను ప్రయాసపడతారు. మరి మనోన్నతులను వెలిగించమని బాధ్యత తీసుకుంటారు. కృపను చేస్తున్నారు. సమస్త మహిమ గంట ప్రభావాలు మీకు ఆరోగ్యం ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందుకు వందనాలు. థాంక్యూ. డౌట్ వస్తే అడగాలి, మాత్రం అడగాలి, వేరే అడగదు. వేరే అంటే మన ఎక్కడో